హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా స్పెషల్ వీడియో చేస్తున్నానండి. తక్కువ ఖర్చుతో కలర్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఇంట్లోనే నేను చెప్తానండి ఈ వీడియోలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇసుకండి. ఇది బాగా మనం జల్లించి పెట్టుకోవాలి. జల్లించి పెట్టుకున్న ఇసుకని మనకి ఎంత కలరు ఎంత క్వాంటిటీ కావాలనేది అంతా వేసుకొని మనకు నచ్చిన కలర్ ఎంచుకొని కలుపుకోవాలండి. ఇది పొట్లం వచ్చి 5 రూపీస్ అండి. నేను ఇక్కడ షాప్ దగ్గర తీసుకొచ్చాను. ఒక్కొక్క కలరు 5 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్స్తో మనకి ఎక్కువ వేలే ఎలా చేసుకోవాలనేది చెప్పడం అండి ఈ వీడియోలో. మనకు నచ్చిన కలర్ తీసుకొని ఇసుకలో కొంచెం వేసుకోవాలండి. ఎంతో అవసరం లేదు, కొంచెం వేసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకోవాలండి. వాటర్ కలుపుకొని మనం బాగా మిక్స్ అయ్యేలా పిసుకాలి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ. చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి, ఇసుకని ఈ కలర్ని. ఈ కలర్ అంతా ఇసుక్కి బాగా పట్టాలి, అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఒక 10 మినిట్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. పొడిగా అయిపోతుంది మళ్ళీ. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నేను కొంచెమే వేసాను కలరు, చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు వేరే కలర్ మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా ఇసుకతోటేనండి. ఇసుక అనేది మనం ముందుగానే జల్లించి పెట్టుకోవాలి. గ్రీన్ కలర్ కలుపుతున్నానండి. మనం వెంటనే వాటర్ కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా కలుపుకోవచ్చు అని నేను 2 రకాలుగా చూపిస్తున్నాను. ఏదైనా కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా వేసి కలపాలండి, అప్పుడే మనకి కలర్ఫుల్గా వస్తుంది. అలాగే మనం రంగోలీ వేసుకున్నప్పుడు ఎక్కువగా అంతదండి, కలరు ఒత్తిగా అంతది. చూసారా గ్రీన్ కలరు, నాకైతే గ్రీన్ బాగా నచ్చిందండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. గ్రీన్ కూడా నాకు మిక్స్ అయిపోయింది బాగానే. ఇది కూడా ఎండలోనే పెట్టాలండి. మనం ప్రతి కలరు ఒక 10 మినిట్స్ ఎండలో పెడితే ఎప్పుడు మామూలుగా డ్రైగా అయిపోతుంది. మనం రంగోలీ వేసుకున్నప్పుడు మంచిగా వస్తుందండి వేసుకునే టైంలో. ఇది ఉప్పు అండి, సాల్ట్ కాకుండా ఉప్పు. ఇది మనకి తడి అనేది ఉండకూడదండి, కొందరు సాల్ట్లో కూడా కలుపుతారు, బట్ నేను ఉప్పే తీసుకున్నాను. ఈ క్రిస్టల్ ఉప్పు అనేది మనకి డైమండ్స్ లాగా బాగుంటుంది. దీనికి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇందులో తడి అనేది అస్సలు ఉండకూడదండి, పొడిగానే ఉండాలి. డ్రైనెస్గా ఉంటేనే మనకి అవి డైమండ్స్ లాగా అంతాయండి, మెరుస్తూ ఉంటాయి. నేను చిటికెడు వేసాను, అది చిటికెడికే ఎల్లో కలర్కి బాగా మిక్స్ అయిందండి ఈ ఉప్పు అనేది. చూసారు కదా, ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. ఈ ఉప్పును కూడా మనం ఎండలో పెట్టుకోవాలి, ఇంకా పొడిగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ముగ్గండి. ఈ ముగ్గులో కూడా ఒక కలర్ కలుపుతున్నాను నేను ఇక్కడ 3 ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను. ఉప్పు, ఇసుక, ముగ్గు తీసుకున్నానండి. ఇంకా మీరు వరిపిండి కూడా తీసుకోవచ్చు, సాల్ట్ తీసుకోవచ్చు అండి, ఇంకా చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది చూడండి. మనం బాగా మిక్స్ చేయాలండి. ఆ వైట్ అనేది ఆ బ్లూలో పూర్తిగా ఇంకిపోయేలా కలపాలండి, ఏ కలర్ అయినా సరే. మనం చూసారా నేను ఎలా కలుపుతున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తొందరగా చాలా ఎక్కువ కలర్స్ రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఎక్కువ ఐటమ్స్ తయారవ్వాలంటే తక్కువ డబ్బులతోటి ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ చూసారా చాలా కలర్ఫుల్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుందండి. గ్రీన్ బ్లూ బాగా కలర్గా వచ్చినాయండి. నేను ఇది ముగ్గులో కలిపాను. ఇది కూడా ఎండలో పెట్టుకుంటే మనకి డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని కలిపిని మిక్స్ చేసుకున్న అన్నిటిని ఎండలో పెట్టుకుందామండి. నేను ఈ 5 కలర్లు కేవలం 25 రూపీస్తో తీసుకొచ్చాను, బట్ చాలా ఎక్కువైతే అవని నాకు కలర్స్. ఇప్పుడు వీటిని ఎండలో అయితే పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ తీసుకుందామండి. మంచిగా ఎండ తగిలే చోట పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎండలోంచి నేనైతే తీసుకొచ్చేసానండి. చూడండి ఎలా కలర్ఫుల్గా, ఎలా పొడి పొడిగా ఎలా బాగున్నాయో. నాకైతే ఈ కలర్స్లో గ్రీను అండ్ బ్లూ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది కూడా బాగా డ్రై అయిపోయిందండి, అన్నీ బాగా రెడీ అయిపోయినాయి. ఇంకా మనం రంగులు వేసుకుంటాం ఒక్కటేనండి, రంగులు అయితే మనకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను మీకు చిన్న ముగ్గేసి చూపిస్తాను, చూడండి ఎంత పొడిగా రాలుతాయో. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఫినిషింగ్ వైట్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తాయండి.
చూడండి ఫైనల్గా ఇలా అయితే ముగ్గు రెడీ అయిపోయింది.